మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. In the course of our spoken English learning, yesterday already have in my previous class I taught you that how to use modal auxiliaries like will to, must be, but I could finish it off up to might be. Okay, so I have given you good training. I think I hope you understood well, and also I hope that you must be following my videos regularly. నో డౌట్ ఇన్ దాట్. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మంచి ఇంగ్లీష్ రావాలంటే తప్పకుండా మంచి ఇంగ్లీష్ ఎక్కడున్నా మీరు ఆదరిస్తారని నాకు తెలుసు. మీ ఆదరణ నాకు కనబడుతూ ఉంటుంది, రెగ్యులర్గా కనబడుతూ ఉంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ షుల్ బి గ్రేట్ఫుల్ టు యూ ఆల్. సో టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద లాస్ట్ వన్, దట్ ఈస్ మోడల్ ఆక్సిలరీ మస్ట్ బి. మస్ట్ అంటే తప్పనిసరిగా అని అర్థం. బి అంటే ఉంటుంది, అంటే తప్పనిసరిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి, తప్పనిసరిగా ఉంటాడు, ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి. అంటే బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ద మీనింగ్ ఆఫ్ దట్ మస్ట్ బి విల్ బి చేంజ్ అనమాట. ముందు మీకు మస్ట్ బి అనేది తెలుగులో అర్థం తెలుసుకుంటే మీరు యూ కెన్ గో ఆన్ యూసింగ్ యువర్ ఓన్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ఎక్సర్సైజెస్. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఇన్ టెల్లింగ్ యూ ఆల్ దిస్. సో మస్ట్ బి అంటే ఏంది? తప్పనిసరిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి, తప్పనిసరిగా ఉంటాడు. బేసింగ్ అంత సబ్జెక్ట్ అర్థం వస్తుంది. కానీ మరి తప్పనిసరిగా ఉండటము అనేది మస్ట్ బి యొక్క అర్థం తెలుగులో. మస్ట్ బి, MUST మస్ట్. బి అంటే ఉండటం. మస్ట్ అంటే తప్పనిసరిగా అని ఉండటం, బి అంటే ఉండటం అనేది తప్పనిసరిగా ఉండటం అనేటువంటి అర్థం వస్తుంది. ఫ్యూచర్ బీ ఫామ్ మస్ట్ బి అనమాట. ఈ మస్ట్ అనేది మోడల్ ఆక్సిలరీ అంటాము. దానికి బీ ఫామ్ విచ్ షోస్ ద స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్. కాబట్టి అది బీ యాడ్ అయింది కాబట్టి మస్ట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీకి బీ అనేది యాడ్ అయింది కాబట్టి జనరల్గా మనం ఫ్యూచర్ మోడల్స్ అంటాం వీటిని. దీనికి బీ అనేది యాడ్ అయింది కాబట్టి బీ షోస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ a పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ద థింగ్ అని అర్థం. సో మస్ట్ అనేది తప్పనిసరి అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మస్ట్ బి అన్నప్పుడు తప్పనిసరిగా ఉండటం అనే అర్థం వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకొని ఇన్ సచ్ ఎ వే దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఐ మస్ట్ బి ఇన్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండాలి. అంటే నేను ఎగ్జామ్స్ కోసం ఏది ఫ్లెక్సిబుల్గా, అంటే ఎగ్జాంపుల్గా నేను ఫర్ ప్రాక్టీస్ ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది మీకు ఇస్తున్నాను యాక్చువల్గా. బట్ మీరు యూ కెన్ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ గ్యాప్స్ ఆన్ యువర్ ఓన్. అంటే మీ ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మీరు మార్చుకుంటూ వెళ్ళాలి. మనకు కావాల్సింది ఏమిటంటే ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా. మనకు కావాల్సిన ప్రాక్టీస్. మీరు ఇప్పుడంటే లాజికల్గా మనం ఇదే ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి అన్నది ఏం లేదు. యూ కెన్ గో ఆన్ యూసింగ్ యువర్ ఓన్ ఆబ్జెక్ట్స్ బికాస్ our ultimate goal is we should get sufficient practice. To some extent we should go on practicing. అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ కోసమే కాబట్టి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మార్చుకుంటూ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా మీరు చేయండి. సో దీన్ని నేను ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఐ మస్ట్ బీ ఇన్ ద మీటింగ్. మస్ట్ ఐ బీ ఇన్ ద మీటింగ్. ఐ మజంట్ బీ ఇన్ ద మీటింగ్. మజంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్. ఇవి 4 ఫార్మ్స్ వస్తాయి. ఐ మస్ట్ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండాలి. మస్ట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో తప్పనిసరిగా ఉండాలా క్వశ్చన్ చేసుకోవటం నాకు నేను. ఐ మస్ట్ నాట్ బీ ఇన్ ద మీటింగ్. దీన్ని మస్ట్ నాట్ అనేదాన్ని కాంట్రాక్షన్లో మనం మజంట్ అంటాం. సో ఐ మజంట్ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండక్కర్లేదు అని. మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది అనమాట. ఎట్లా అంటే మజంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్. మజంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండక్కర్లేదా అని దాని అర్థం. ఐ రిపీట్, ఐ మస్ట్ బీ ఇన్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండాలి. మస్ట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండాలా. ఐ మజంట్ బీ ఇన్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండక్కర్లేదు. మజంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ నేను తప్పనిసరిగా మీటింగ్లో ఉండక్కర్లేదా అట్లా వస్తుంది. మీరు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళి ఐ మస్ట్ బీ ఇన్ ద మీటింగ్, మస్ట్ ఐ బీ ఇన్ ద మీటింగ్, ఐ మజంట్ బీ ఇన్ ద మీటింగ్, మజంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు గో ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ ఎక్సర్సైజెస్ అండి. తర్వాత వి అంటే మన సబ్జెక్ట్ ఏది ఉన్నప్పుడు కూడా మస్ట్ బి అనేది కామన్ ఇక్కడ అన్నిటికీ. మనము అంటే టు గెట్ మోర్ ప్రాక్టీస్ వీ హ్యాడ్ బెటర్ యూజ్ దీస్ ఎక్సర్సైజెస్. దట్స్ మై ఇంటెన్షన్ ఇన్ గివింగ్ యూ విత్ ఆల్ సబ్జెక్ట్స్ హియర్. అట్లాగే
We must be in the theatre. Must we be in the theatre? We mustn't be in the theatre. Mustn't we be in the theatre? ఇట్లా మేము తప్పనిసరిగా థియేటర్లో ఉండాలి అంటే వీ మస్ట్ బీ ఇన్ ద థియేటర్, మేము తప్పనిసరిగా థియేటర్లో ఉండాలి. మస్ట్ వీ బీ ఇన్ ద థియేటర్, మేము తప్పనిసరిగా థియేటర్లో ఉండాలా. వీ మజంట్ బీ ఇన్ ద థియేటర్, మేము తప్పనిసరిగా థియేటర్లో ఉండక్కర్లేదు. మజంట్ బీ ఇన్ ద థియేటర్, మేము తప్పనిసరిగా థియేటర్లో ఉండక్కర్లేదా, అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. యూ మస్ట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్. మస్ట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్, యూ మజంట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్. మజంట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్లా యూతో యూ మస్ట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్. యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నాము, ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకున్నాము. రెండు మార్చేసి మనం ఇంకొక కొత్త సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. బట్ యూ మస్ట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే నువ్వు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండాలి అని అర్థం. మస్ట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్, నువ్వు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండాలా. యూ మజంట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్, నువ్వు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదు. మజంట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్, నువ్వు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదా, అట్లా యూతో వస్తుంది. He must be in the college. Must he be in the college? He mustn't be in the college. Mustn't he be in the college? Atla. She must be at home. Must she be at home? She mustn't be at home. Mustn't she be at home? With the she. It must be in the cupboard. అది తప్పనిసరిగా కబోర్డ్లో ఉండాలి. It must be in the cupboard. Must it be in the cupboard? It mustn't be in the cupboard. Mustn't it be in the cupboard? అట్లా. దే మస్ట్ బీ ఇన్ ద మార్కెట్స్ అంటే వాళ్ళు తప్పనిసరిగా మార్కెట్లో ఉండాలి అని చెప్పడం. దే మస్ట్ బీ ఇన్ ద మార్కెట్స్. మస్ట్ దే బీ ఇన్ ద మార్కెట్, వాళ్ళు తప్పనిసరిగా మార్కెట్లో ఉండాలా. దే మజంట్ బీ ఇన్ ద మార్కెట్, వాళ్ళు తప్పనిసరిగా మార్కెట్లో ఉండక్కర్లేదు. మజంట్ దే బీ ఇన్ ద మార్కెట్, వాళ్ళు తప్పనిసరిగా మార్కెట్లో ఉండక్కర్లేదా అని క్వశ్చన్ చేస్తున్నాం. దే మస్ట్ బీ ఇన్ ద మార్కెట్. మస్ట్ దే బీ ఇన్ ద మార్కెట్, దే మజంట్ బీ ఇన్ ద మార్కెట్. మజంట్ దే బీ ఇన్ ద మార్కెట్. అట్లా ఇట్లా మస్ట్ బీ తోటి మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ అండి. ఈ మస్ట్ బీ అనేది అర్థం మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అట్లా యూ మస్ట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు అనుకోండి, అంటే అర్థమైంది మీరు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండాలి. మస్ట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే నువ్వు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో, మీరు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండాలా అని క్వశ్చన్ చేయడం. యూ మజంట్ బీ ఇన్ ద క్లాస్ రూమ్, మీరు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదు. మజంట్ యూ బీ ఇన్ ద క్లాస్ రూమ్, మీరు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదా మళ్ళీ క్వశ్చన్ చేయడం. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ షుడ్ గో ఆన్ గివింగ్ యువర్ ఓన్ ప్రాక్టీస్ until you got flexibility in pronouncing these sentences in a correct way without any mistakes. This is very important. In learning spoken English, practice plays a vital role. It plays an important role. That's what you should remember. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు ఇంగ్లీషు అలవాటైపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఊరికనే ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదండి. ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు ప్రధానంగా మనకి ఇంగ్లీష్ రావాలి అంటే దాన్ని మనం ఆహ్వానించాలి మన లోపలికి. వీ షుడ్ ఇన్వైట్ ఇట్, వీ షుడ్ గెట్ ఇట్, వీ షుడ్ డ్రింక్ ఇట్, వీ షుడ్ ఈట్ ఇట్, వీ షుడ్ స్వాలో ఇట్. దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్. అద్భుతమైన బ్రెయిన్ ఫంక్షన్ ఉందండి మనకి. అద్భుతమైన ఆర్గాన్స్ ఉన్నాయి మనకి, కోఆపరేట్ చేసే ఆర్గాన్స్, మౌత్ ఆర్గాన్స్. బ్రెయిన్ మంచి ఇంటలెక్చువల్, దట్ ఈజ్ అవర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి అది స్టోర్ హౌస్. బ్రెయిన్ యువర్ స్టోర్ హౌస్, యువర్ బ్రెయిన్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ యువర్ ఇంటలెక్చువాలిటీ, ఫర్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువాలిటీ. So your job is simply that you have to listen to the classes like this. If you go on listening, your brain will store everything whatever you listened. And when the time comes, it will deliver those exercises which you have stored yourself in your brain. And if you go on pronouncing the particular exercises like this, your mouth will give you good cooperation in delivering all those exercises which were supplied by your brain. నీ బ్రెయిన్ చాలా తెలివిగా అన్నిటినీ అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది మీరు కనుక వింటూ పోతే ఈ క్లాసెస్. అట్లాగే టైం వచ్చినప్పుడు మీ బ్రెయిన్లో స్టోర్ చేయబడిన ఎక్సర్సైజ్ అన్నిటిని డెలివరీ చేసినప్పుడు
మీ మైండ్ కూడా చాలా అద్భుతంగా అంటే డెలివరీ చేస్తుంది వాటిని, మీ మౌత్ కూడా చాలా అద్భుతంగా వాటిని బయటికి ఉచ్చారణ చేస్తుంది, ప్రొనౌన్స్ చేస్తుంది. దట్ ఈస్ ద కేస్. దిస్ ఈజ్ అ సైంటిఫిక్ ప్రాసెస్ వేర్ యూ కెన్ హ్యావ్ ద యాక్సెస్ టు లెర్న్. ద థింగ్ ఈజ్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే నా ప్రతి క్లాస్లో ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఒక వర్డ్ కూడా మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలంటే దాన్ని 1కి 4 సార్లు, 4కు 8 సార్లు, 8కి 16 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడు వస్తుందండి. మనం పుట్టిన దగ్గర నుంచి మెల్లమెల్లగా మాటలు నేర్చుకున్న సమయానికి తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మన కుటుంబ సభ్యుల దగ్గర ఎన్నిసార్లు మనం తెలుగు పదాలు వింటూ వింటూ ఉంటే కదండి మన బ్రెయిన్ ఆ పదాలన్నింటినీ స్టోర్ చేసుకొని వాటిని మన మౌత్ ద్వారా మనం డెలివరీ చేస్తూ మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసి మనం తెలుగు నేర్చుకున్నాం కదా. అంటే మన చుట్టూ ఉన్నటువంటి తెలుగు భాష యొక్క వినికిడి మన చుట్టూ ఉంది, ఆ వాతావరణం. కాబట్టి మనం నేర్చుకున్నాం. అప్పుడు మనకేమీ తెలుగు వ్యాకరణం ఏం తెలియదు కదా. కాబట్టి ఇంగ్లీష్ కూడా అంతే. వ్యాకరణం అంటే కొద్ది గొప్ప మనం చదువుకున్న తర్వాత వ్యాకరణం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే దానికి మనం ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాం కాబట్టి. వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ వర్బ్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటాం, వాట్ ఆర్ ది టెన్సెస్ అంటాం, వాట్ ఆర్ ది వాయిసెస్ అంటాం, వాట్ ఆర్ ది రిపోర్ట్ స్పీచెస్ అంటాం, ఇవన్నీ ఉంటాయి మ్యాటర్స్. దానికోసం మనం కొంచెం ఈ బేసిక్స్ ఆఫ్ గ్రామర్ అనేది నేర్చుకోవాలి. కానీ బట్ యాక్చువల్గా ఏంటంటే వీ షుడ్ క్రియేట్ అవర్ సెల్స్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ అట్మాస్ఫియర్ ఆర్ ఇంగ్లీష్ లిసనింగ్ అట్మాస్ఫియర్. That is always in your hands. That will be always in your hands. Kabatti, for that reason, you have to go on watching the videos like this. The videos ega chala cheppanu meeku news channels watch cheyandi. ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఫన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, టైం పాస్ అవుతుంది మీకు. ఎట్ ది సేమ్ టైమ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ట్రై టు కాపీ ద సెంటెన్సెస్, ట్రై టు pronounce, try to deliver this, try to say the dialogues of the beautiful roles which you like the most while you're watching movies. అట్లా కూడా చూడండి. చిన్న చిన్న డిబేట్స్ వినండి, డిస్కషన్స్ వినండి న్యూస్ ఛానల్స్లో. ప్రతిరోజు కనీసం మనం 1 గంట, ఒక హాఫ్ అన్ అవర్ ఏదన్నా ఒక రీడ్ చేయండి. ఒక టెక్స్ట్ బుక్, ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఒక మ్యాటర్, ఒక ప్యాసేజ్ రీడ్ చేయండి. దాంట్లో కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏమంటే నోట్ చేసుకోండి. Check the meanings of those words and note down and try to use in your speaking. Itla prati activity cheyali. But how to speak a particular word antaniki itlanti just go on watching my videos there and try to speak. Follow me. So like this, these are the things every day you are supposed to do. Then you will get beautiful English. ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫస్ట్ మీనింగ్ ఏమిటో మనం తెలుసుకోవడం. మస్ట్ బి అంటే ఇప్పుడు తప్పనిసరిగా ఉండడం అనేది మనకు అర్థమైపోయింది. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ మార్చుకుంటే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. యూ మస్ట్ బి దేర్ టుమారో అన్నాం అనుకోండి, రేపు నువ్వు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. మస్ట్ బి దేర్ టుమారో, నువ్వు రేపు తప్పనిసరిగా అక్కడ ఉండాలా. యూ మజంట్ బి దేర్ టుమారో, నువ్వు తప్పనిసరిగా రేపు అక్కడ ఉండక్కర్లేదు. మజంట్ యూ బి దేర్ టుమారో, నువ్వు తప్పనిసరిగా అక్కడ ఉండక్కర్లేదా రేపు. అంతే. యూ టెల్ యూ వైల్ యు ఆర్ స్పీకింగ్ టు అదర్స్, సో యూ వెన్ యూ ఆర్ సపోజ్ టు సే దీస్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ యూ ఆర్ సపోజ్ టు గివ్ టు ద అదర్ పర్సన్, సింప్లీ యూ విల్ సే దాట్. ఏమయ్యా యూ మస్ట్ బి దేర్ టుమారో, ఏమయ్యా నువ్వు రేపు అక్కడ ఉండాలి తప్పనిసరిగా అని చెప్తావు. మస్ట్ యూ బి దేర్ టుమారో, నువ్వు తప్పనిసరిగా అక్కడ ఉండాలా, మళ్ళీ క్వశ్చన్ చేస్తావు. యూ మజంట్ బి దేర్ టుమారో, తప్పనిసరిగా అక్కడ ఉండక్కర్లేదు, నెగటివ్ సెంటెన్స్ చెప్తావు. మజంట్ యూ బి దేర్ టుమారో, నువ్వు తప్పనిసరిగా అక్కడ ఉండక్కర్లేదా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తావు. ఎస్ హీ మస్ట్ బి దేర్, ఎస్ హీ మస్ట్ బి ఇన్ ద క్లాస్ రూమ్, ఎస్ హీ మస్ట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, అతను రేపు తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండాలి. మస్ట్ హీ బి దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, అతను తప్పనిసరిగా రేపు క్లాస్ రూమ్లో ఉండాలా. ఈ మజంట్ బి దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, రేపు అతను తప్పనిసరిగా క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదు. ఈ మస్ట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, అతను తప్పనిసరిగా రేపు క్లాస్ రూమ్లో ఉండాలి. ఈ మజంట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, అతను తప్పనిసరిగా రేపు క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదు. మజంట్ జీ బి దేర్, మజంట్ జీ బి ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో, అతను తప్పనిసరిగా రేపు క్లాస్ రూమ్లో ఉండక్కర్లేదా. షీ మస్ట్ బి ఎట్ హోమ్, ఆమె తప్పనిసరిగా ఇంటి వద్ద ఉండాలి. మస్ట్ షీ బి ఎట్ హోమ్, ఆమె తప్పనిసరిగా ఇంటి వద్ద ఉండాలా. షీ మజంట్ బి ఎట్ హోమ్, ఆమె తప్పనిసరిగా ఇంటి వద్ద ఉండక్కర్లేదు. మజంట్ షీ బి ఎట్ హోమ్ టుమారో, రేపు తప్పనిసరిగా ఆమె ఇంటి దగ్గర ఉండక్కర్లేదా. ఉండాలి అన్నప్పుడు ఎస్ షీ మస్ట్ బి దేర్, ఎస్ షీ మస్ట్ బి ఎట్ హోమ్.
No, either no, she mustn't be at home. Mustn't she be at home? Yes, she mustn't be at home. No, either no, she must be at home. No, yes or no, yes or no. అంతే క్వశ్చన్స్ అడుగుతాం, సమాధానం చెప్తాం. సో లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ డైలాగ్స్ person to person. That's all. When you are able to present, when you are able to use certain structures, grammatically correct structures, then automatically you will be in the speaking course. You will go on speaking. It's very easy, as simple as that. So please, my dear friends, my dear YouTube friends, please listen to me carefully and watch my videos and practice the exercises, the beautiful clues which I have given you, which I have been teaching you every day in every class of mine. Please follow. Yes, I strongly believe in you all. Definitely you must be watching my videos, and definitely more than that you must be practicing my exercise like anything. There is a day awaits you where you can speak beautiful English if you follow my classes like this every day. Once again, I love you all. By this must be all future B forms have been completed. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి విల్ బీ దగ్గర నుంచి మస్ట్ బీ దగ్గర వరకు జస్ట్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్రాక్టీస్ these exercises that makes you speak beautiful English, that too fluently. Please remember. Love you all once again. Love you all once again. Yours, Chittaluri.